యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రీసెంట్గా రిలీజ్ అయ్యి మరి అందరి మనల్ని కూడా పొందుతూ ఉన్న బందీ మూవీ సినిమాటోగ్రాఫర్ మధుసూదన్ కోట గారు ఇప్పుడు మనతో పాటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎందుకంటే రాజస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అఫీషియల్ సెలెక్షన్ అయింది రాజస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్. దీన్ని ఒరిజినల్ లొకేషన్స్లో నేచురల్ లైట్లో షూట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. ఒకే ఒక పర్సన్ని పెట్టుకొని స్టోరీ అంతా రన్ చేయడం, ఇట్స్ నాట్ అన్ ఏ స్మాల్ థింగ్. ఇది పెద్ద టాస్క్. అది ఫస్ట్ కంటెంట్ నెరేట్ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా డైరెక్టర్ గారు దాంట్లో ఒక సింగిల్ క్యారెక్టర్ ఎలా చేయాలనేది స్టార్ట్ అయిన తర్వాత డైరెక్టర్ గారు అండ్ ఆదిత్య గారితో కూర్చొని సార్ యూజువల్గా ఈ యొక్క మొత్తం జర్నీకి ఎన్ని టైప్స్ ఆఫ్ కెమెరాస్ యూజ్ చేశారు? దీనిలో వచ్చేసి ఆల్మోస్ట్ 46 కెమెరాస్ వాడాము. డిపెండ్స్ ఏంటంటే ఆ లొకేషన్ ప్లస్ ఆ వెదర్ని కండిషన్ బట్టి వాడాము. నాతో మాట్లాడే మనిషి దొరకట్లేదు. క్రూని కూడా అలో చేశారు. ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్లో కొన్ని ప్లేసెస్కి ఏంటంటే లిమిటెడ్ ఒక 7-8 మెంబర్స్ వెళ్ళాలి అనే ఫారెస్ట్లోకి ఏంటంటే మెయిన్గా ఈ సీన్ గురించి చెప్పేటప్పుడు కూడా నేను ఎక్కువగా స్ట్రగుల్ అయింది, సో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేసింది అయితే పర్టికులర్గా ఈ సీనే అని చెప్పేసి అన్నారు. ఎండ్ ఆఫ్ ది డే క్రిటిక్స్ నుంచి వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి క్యాప్చరింగ్ వచ్చింది. నేచురల్ వెదర్స్ని షూట్ చేశాం కాబట్టి అది ఆప్లాస్ ఎక్కువ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో మరి ఫోటోగ్రఫీ అనేది చాలా ముఖ్యమైపోతుంది. అలాగే సినిమా మేకింగ్లో కూడా ఫోటోగ్రఫీతో పాటు సినిమాటోగ్రఫీ అనేది కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈరోజు మనము అంత అందంగా చూస్తున్నాము అని అంటే దానికి కారణం సినిమాటోగ్రఫర్. మరి రీసెంట్గా రిలీజ్ అయ్యి మరి అందరి మనల్ని కూడా పొందుతూ ఉన్న బందీ మూవీ సినిమాటోగ్రాఫర్ మధుసూదన్ కోట గారు ఇప్పుడు మనతో పాటున్నారు. అయితే సార్ ఒకే మనిషిని పెట్టుకొని అలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, అది కూడా విజువల్గా మనందరికీ బాగా కనిపించడానికి చేసిన ప్రయత్నం అనేది ఇలాంటిది కాదు. మరి అయితే దాని గురించి కూడా బోల్డెన్ విషయాలు మరి మధుసూదన్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. హౌ ఆర్ యూ సార్? ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎందుకంటే రాజస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో యూ గాట్ అన్ అవార్డ్ ఫర్ ద బందీ మూవీ. యా, థ్యాంక్ యూ అండి. అఫీషియల్ సెలెక్షన్ అయింది రాజస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో. యా. అండ్ ఒకే ఒక పర్సన్ని పెట్టుకొని స్టోరీ అంతా రన్ చేయడం, అది కూడా 2 hours ప్లస్ మూవీ, 93 minutes. ఇట్స్ నాట్ అన్ ఏ స్మాల్ థింగ్. అంటే ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా మీకు ఎక్కువ పనులు అనేది కూడా ఉంటాయని కూడా అర్థమైపోయి ఉంటుంది. అవును. సో ద జర్నీ హౌ ఇట్ స్టార్టెడ్ విత్ దిస్? సో ఫస్ట్ కంటెంట్ నెరేట్ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీన్ని ఒరిజినల్ లొకేషన్స్లో నేచురల్ లైట్లో షూట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో దాని గురించి ఇది పెద్ద టాస్క్. అది బట్ మేము డిసైడ్ అయింది ఏంటంటే ఒరిజినల్గానే షూట్ చేద్దాం నేషనల్ డెన్సిటీలో అని చెప్పేసి అనుకున్నప్పుడు దానికి సూటబుల్గా లొకేషన్స్, తర్వాత నేచర్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి. యాక్చువల్ నేచర్ ఒక బ్యూటీగా ఉంటుంది. సో దాంట్లో ఒక సింగిల్ క్యారెక్టర్ ఎలా చేయాలనేది స్టార్ట్ అయిన తర్వాత డైరెక్టర్ గారు అండ్ ఆదిత్య గారితో కూర్చొని ఒక 1 year పేపర్ వర్క్ చేసాం. దాని తర్వాత షూట్ స్టార్ట్ అయింది. దాని గురించి అని చెప్పేసి ఒరిజినల్ కంటెంట్లోని చూజ్ చేసుకొని నేపాల్గంజ్, మన రంపచోడవరము, తర్వాత ఎంపీలో కొన్ని లొకేషన్స్, ఇట్లా 4-5 ఫారెస్ట్లో ఎక్స్క్లూజివ్గా షూట్ చేసాము. అంటే రిజర్వ్ ఫారెస్ట్లో షూట్ చేసాము అనమాట. సో రిజర్వ్ ఫారెస్ట్ అండ్ అది కాకుండా మెయిన్గా ఇందులో ఒకే మనిషి ఆదిత్య ఓం గారు మాత్రం. మరి ఆదిత్య ఓం గారిని పెట్టుకొని సో ఒక స్టోరీ రన్ చేయాలి అంటే దానికి తగ్గ ఎమోషన్స్ పండించడం కానీ, ఆ లైటింగ్ అంటే మనం అనుకున్నట్టు అక్కడ ఉన్న కండిషన్స్ అనేది కూడా మనకు సెట్ అవ్వదు. ఒక డిఫికల్టీస్ అనేది కూడా ఫేస్ చేసి ఉంటారు. ఆ డిఫికల్టీస్ని గురించి మీరు దాటుకొని మెయిన్గా ఎలా మీరు ముందుకొచ్చారు? ఓకే, నేచురల్ లైట్లో షూట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఎవ్రీ 3 hours డైమెన్షన్స్ చేంజ్ అవుతాయి ఉంటాయి నేచర్లో.
సో అటు ఫారెస్ట్లో ఎలా ఉంటుందంటే మనం ఒక ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఒక లొకేషన్ చూసామనుకోండి, మిడ్ డేలో చూసినప్పుడు కంప్లీట్గా వేరియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే లైట్ షాడోని బట్టి ఆ బ్యూటీ పెరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఎవ్రీ 2 to 3 అవర్స్కి డైమెన్షన్ చేంజ్ అయిన ప్రతిసారి ఏంటంటే మళ్ళీ అదే సేమ్ లొకేషన్లో అది కంటిన్యూటీ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆ టైంకి వచ్చేసి చేసేవాళ్ళం. సో దానివల్ల ఏంటంటే ఇట్స్ స్పాన్ ఆఫ్ టైం పెరిగింది. సో మనకి 12 o'clock వరకు ఒక సన్ ఉంటుంది, 12 తర్వాత నుంచి ఈవినింగ్ 6 వరకు ఒక సన్ ఉంటుంది. సో దీనికని ఏంటంటే ఆ కంటిన్యూటీస్ పెట్టి చేయడం అనేది ఆర్టిస్ట్కి పెద్ద టఫ్ ఇది. అట్ ది సేమ్ టైం సినిమాటోగ్రాఫర్కి కూడా, ఎందుకంటే సేమ్ లైటింగ్ మెయింటైన్ చేయాలి. ప్లస్ ఇది జర్నీ ఏంటంటే ఆల్మోస్ట్ 6 years షూట్ చేసాము. 6 years 6 years చేసాము. ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి, ఒరిజినల్ కంటెంట్ లో షూట్ చేసాం కాబట్టి ఓకే. ఆ లైట్ ని మేనేజ్ చేయడానికి మాకు ఒక్కొక్క షెడ్యూల్ 15 to 20 days పట్టేది. ఒక సీన్ చేయాలనుకున్నప్పుడు ఆ సీన్ లో తన ఎమోషన్ క్యారీ అయ్యేసరికి సన్ డైమెన్షన్ చేంజ్ అయ్యేది. అది అయిపోయినప్పుడు ఏంటంటే ఆపోజిట్ వచ్చేది. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ టైమింగ్ దాన్ని బట్టేసి వెళ్ళేవాళ్ళం. సో ఇట్లా సన్ని మూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం టైం స్పాన్ ఎక్కువ తీసుకున్నా కూడా ఒరిజినల్ కంటెంట్ని షూట్ చేశాము. యూజువల్గా సార్ ఇండోర్లో షూట్ చేయడం వేరుగా ఉంటుంది, అవుట్డోర్లోకి వెళ్ళి అది కూడా ఫారెస్ట్లో షూట్ చేయడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇందాకే అన్నారు అవుట్డోర్ అనేటప్పటికీ ఆ సన్ డైమెన్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు ఇక్కడ ఆర్టిస్ట్ రెడీగా ఉండాలి, దానికి తగ్గ సిచ్యువేషన్స్ అనేది కూడా కంప్లీట్ రెడీ ఉంటేనే మనం అది క్యాప్చర్ చేయగలుగుతాం. ఏ మాత్రం మిస్ అయిపోయినా కానీ 1 day అనేది కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేసుకోవడం వల్లే ఇన్ని డేస్ పట్టింది అనుకోవచ్చా? ఎస్ అండి, ఎందుకంటే మనం ఒరిజినల్గా దీనిలో ఏంటంటే లైటింగ్ వైజ్గా ఏం కరెక్షన్స్ చేయలేదు. ఏదైతే నేచురల్గా షూట్ చేసామో దాన్ని చేసాం. దానివల్ల ఏంటంటే టైం స్పాన్ చాలా పెరిగింది. లైక్ మీకు లాస్ట్లో తను బోట్లో వెళ్తూ ఉంటాడు న్యూడిటీగా, ఆ షాట్కి ఏంటంటే 3 days వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మార్నింగ్ 6 o'clock వెళ్ళి కెమెరా ఆర్టిస్ట్ అంతా రెడీ ఉండేవాళ్ళు. కొన్ని రోజులు సన్ ఓపెన్ అయిన తర్వాత క్లౌడ్లో మిక్స్ అయ్యేది. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కొన్నిసార్లు క్లౌడీ ఉండేది, కొన్నిసార్లు ఏంటంటే లైట్ సమ్మర్లో షూట్ చేసినప్పుడు ఏమవుతుంటే 3 hours తర్వాత ఆటోమేటిక్గా ఫుల్ బ్రైట్లోకి వెళ్ళేది. సో మేము ఫుల్ క్రూ ఉండేది కాదు కాబట్టి ఏంటంటే ఆ టైంని బట్టి షూట్ చేసాము. అందుకని ఎక్కువ టైం తీసుకుంది సినిమా మొత్తానికి. దట్ అంటే నేకెడ్గా ఉన్న బోట్లో వెళ్ళే ఆ సీన్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ యూజువల్గా దాన్ని చేయడానికి ఎన్ని రోజులు అలా ఉన్నారు ఆదిత్య గారు? అది ఏంటంటే వచ్చేసి ఒక 1 day తీసుకున్నాం. ఒక లొకేషన్ రిక్కీ చేసేసి అక్కడ సన్ సోర్స్ ఎటు నుంచి వస్తుంది అదంతా చూసాము. చూసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి వెయిట్ చేసాము. అక్కడ వెయిట్ చేసిన 2 days తర్వాత దొరికింది మాకు ఆ షాట్. సో తను 2 days అంటే 1 day వచ్చేసి ఒక 1 hour వెయిట్ చేసాము, సన్ వెళ్ళిపోయింది. సెకండ్ డే వచ్చేసరికి ఫుల్ సీన్ షూట్ చేసాము అది. సో ఆల్మోస్ట్ ఒక 2-3 days వర్క్ చేయాల్సి వచ్చింది పర్టికులర్ ఆ సీన్ గురించి. ఒక్కొక్క ఫారెస్ట్కి ఒక్కొక్క డిఫరెంట్ నేచర్ బ్యూటీ అనేది కూడా మారుతూ ఉంటుంది. ఏంటంటే ఆ చెట్ల పరంగా కానీ లేకపోతే అక్కడున్న పరిసరాల పరంగా కానీ మారిపోతుంటుంది. మీరు ఇలా 5 different ఫారెస్ట్ అనేది కూడా తీసుకున్న తర్వాత మెయిన్గా మీకు డిఫికల్టీస్ ఫేస్ చేసిన ఫారెస్ట్ ఏది? అంటే కెమెరా వర్క్ పరంగా యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా దిస్ వాస్ వెరీ ట్రిక్కీ అనిపించిన సందర్భంలో మీరు సాధించిన సందర్భం? అది వచ్చేసి నేపాల్గంజ్ ఫారెస్ట్ అండి. నేపాల్గంజ్ అంటే మనకు లక్నో నుంచి ఒక 300 kilometers ఎబో ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి నేపాల్ వచ్చేసి ఒక 20 kilometers ఉంటుంది. ఓకే, ఇట్స్ అ వెరీ బిగ్ ఫారెస్ట్ అది. ప్లస్ అక్కడ ఏంటంటే ఎలిఫెంట్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. నేపాల్ నుంచి మనకి ఇండియాకి వచ్చే ఎలిఫెంట్స్. ఇట్స్ అ వెరీ బిగ్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్. క్రొకడైల్ లేక్ ఉంది అక్కడ, టైగర్ జోన్ ఉంది. సో దాంట్లో షూట్ చేసినప్పుడు ఒక 2-3 hurdles జరిగాయి మాకు. బట్ అది మన దగ్గర చూసిన ఫారెస్ట్లలో అది పెద్ద ఫారెస్ట్ అది. ఓకే, దాంట్లో ఎక్కువ షూట్ చేసాము. అంటే మన దాంట్లో ఆల్మోస్ట్ 40% ఆఫ్ షూట్ అక్కడే చేసాము, నేపాల్గంజ్లో చేసాము. మరి ఈ రంపచోడవరం కానీ మిగతా ఫారెస్ట్ ఇట్లా చేయడానికి గల రీజన్స్ ఏంటి? అంటే ఏంటంటే మనము ఒక్కొక్క వెదర్ దగ్గర ఒక్కొక్క లొకేషన్స్ బాగున్నాయి. ఇప్పుడు మనకు రంపచోడవరం ఎందుకు షూట్ చేసామంటే రంపచోడవరంలో గుడిసె అనే ఒక ప్లేస్ ఉంది. గుడిసె ప్లేస్లో ఏంటంటే మేము అది రైనీ సీజన్లో షూట్ చేసాం. రైనీ సీజన్లో షూట్ చేయడం హైయెస్ట్ పాయింట్ అది. సో అక్కడ వెదర్ కానీ ఆ నేచర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ కొండలు వాటిని బేస్ చేసుకొని ఉంటుంది. నేపాల్గంజ్కి వెళ్ళినప్పుడు ఫ్లాట్ ల్యాండ్ అది. ఫ్లాట్ ల్యాండ్, లేక్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో అట్లా అక్కడ షూట్ చేసి ఇప్పుడు కొన్ని ఎంపీలో ఉన్నాయి. ఎంపీలో ఏంటంటే 2 మిక్స్డ్లో ఉన్నాయి. సో ఇలాంటి ప్లేసెస్ అంటే కొంచెం వేరియేషన్ చూపిద్దాము దీంట్లో, ఎందుకంటే నేచర్ ఎక్కువ క్యాప్చర్ చేద్దామని చెప్పి ఇప్పుడు లేక్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఇలాంటి ప్లేసెస్ కావాలని చెప్పేసి డిఫరెంట్ లొకేషన్ చూస్ చేయడం జరిగింది. ఓకే సార్, యూజువల్గా ఈ యొక్క మొత్తం జర్నీకి ఎన్ని కెమెరాస్ యూజ్ చేశారు? ఎన్ని టైప్స్ ఆఫ్ కెమెరాస్? దీనిలో వచ్చేసి ఆల్మోస్ట్ 46 కెమెరాస్ వాడాము. డిపెండ్స్ ఏంటంటే ఆ లొకేషన్ ప్లస్ ఆ వెదర్ని కండిషన్ బట్టి వాడాము.
ఫైనల్ ఎక్కువ షూట్ చేసింది వచ్చేసి హీలియంలో షూట్ చేసాం, హీలియం కెమెరాలో ఎక్కువ షూట్ చేసాం. ఇది కొన్ని వచ్చేసి A7S2లో షూట్ చేసాం, కొన్ని ఓజ్మాతో షూట్ చేసాము, గోప్రో వాడాము, ఫ్లై క్యామ్స్ ఆల్మోస్ట్ ఒక 2-3 ఫ్లై క్యామ్స్ కంటిన్యూషన్ వాడాము. అంటే ఆ సిచ్యువేషన్, వెదర్ కండిషన్స్ ప్లస్ ఆ క్రూని కూడా అలో చేశారు. ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్లో కొన్ని ప్లేసెస్కి ఏంటంటే లిమిటెడ్ ఒక 7-8 మెంబర్స్ వెళ్ళాలి అనే ఫారెస్ట్లోకి ఏంటంటే అప్పుడు చిన్న కెమెరాస్ తీసుకెళ్ళాం, ఎందుకంటే పెద్ద కెమెరా వెళ్ళినప్పుడు పెద్ద అటెండెంట్ కూడా పెరుగుతారు. సో అలాంటి పొజిషన్లో ఏంటంటే చిన్న A7S2 లాంటి కెమెరాస్, ఓస్మోస్ కెమెరాస్ ఇవి ఎక్కువ తీసుకెళ్ళాం. అంటే ఆ క్రూను కంట్రోల్ చేయడానికి. ప్లస్ దీంట్లో ఏంటంటే ఎక్కువ మూవ్మెంట్ షాట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ క్యాప్చరింగ్ చేసేప్పుడు ఫాలో ఫోకస్లు కానీ వైడ్ షాట్స్ కానీ ఇట్లా వాడినప్పుడు ఏంటంటే డిఫరెంట్ కెమెరాస్లో షూట్ చేసాం. అది కొన్ని బాడీ కెమెరాస్ కూడా యూజ్ చేసినట్టు కూడా అనిపించింది. బాడీ రిగ్ వాడాము, స్టడీ కెమ్స్ వాడాము, గింబల్స్ వాడాము. ఇవన్నీ ఏంటంటే బాడీ రిగ్ ఏంటంటే తను ఒక ఎలుగుబంటి కాస్ట్యూమ్ తీసుకొని పరిగెత్తే షాట్స్ అవి ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఎక్కువ ఆర్టిస్ట్కి చాలా క్రిటికల్ షాట్స్ అవి. ఆ ఫారెస్ట్ లోపల ఇది మనం రంపచోడవరంలో షూట్ చేసాం. ఇక్కడ అంటే హిల్ ఎక్కువ ఉంటుంది, సో మామూలుగా నడవడమే కష్టం ఆ ఫారెస్ట్ లో. సో అలాంటి దాంట్లో ఏమైపోయిందంటే తనకు బాడీ రిగ్ వేసేసి దాంట్లో పరిగెత్తించడం, అది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైన షూట్ చేసాం. పర్టికులర్ ఒక 2 సీక్వెన్సెస్, ఎందుకంటే కంప్లీట్ డ్రెస్ లో ఉంటాడు, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే దానికి కట్స్ లాగా చేస్తూ ప్లస్ నేచర్ లైటింగ్ కూడా సోర్స్ చేంజ్ అవుతుందని చెప్పి ఒక 1 వీక్ షూట్ చేసాం. సో ఆ పర్టికులర్ సీక్వెన్స్ తను చాలా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 15-20 kgs బాడీ పైన వేసేసి తను పరిగెత్తించడం, అది మళ్ళీ బెండ్ అయి పరిగెత్తాలి ఎలుగుబంటి లాగా. సో ఇవన్నీ కొంచెం సిచ్యువేషన్స్లో బాగా సపోర్ట్ చేశారు ఆర్టిస్ట్. ఏంటంటే ఆయన మెయిన్గా ఈ సీన్ గురించి చెప్పేటప్పుడు కూడా నేను ఎక్కువగా స్ట్రగుల్ అయింది, సో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేసింది అయితే పర్టికులర్గా ఈ సీనే అని చెప్పేసి అని అన్నారు. మీరు కూడా అదే సీన్ అని చెప్తూ ఉన్నారు, కానీ ఎంత కష్టపడితే ఆ అవుట్పుట్ అనేది కూడా వచ్చింది సార్. ఆర్టిస్ట్కి చాలా ఇంపార్టెంట్ అండి పేషెన్సీ అనేది, ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు కష్టపడ చేశాడు కాబట్టి ఇప్పుడు మంచి క్రిటిక్స్ వచ్చాయి, లైక్ 3.5 రేటింగ్ ఇచ్చారు, IMDb కూడా 8 ఉంది, బుక్ మై షో కూడా 8.5 ఉంది. ఇవన్నీ ఏంటంటే తను ఆ రోజు కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజు సెల్లార్ పైనకి వచ్చిన తర్వాత అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఉంటుంది నేచర్ అనేది. సో అది ఆర్టిస్ట్కి ఒక మంచి అప్లాజు, యాజ్ అ టీమ్ కూడా, ఎందుకంటే ఆ రోజు అంతా చేసిన దానికి ఇప్పుడు మాకు ఇది చాలా హ్యాపీగా ఉంది టీం అందరికి. యాజ్ అ సినిమాటోగ్రాఫర్గా ఈ మూవీకి సంబంధించి మీరు అందుకున్న ద బెస్ట్ సో అప్లాస్ ఏంటి సార్? బెస్ట్ విజువల్స్ క్యాప్చర్ చేసామని చెప్పేసి క్రిటిక్స్ చాలా చేశారు. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న అదేంటంటే లైక్ ఇంత టైం ఎందుకు తీశారు అనేది ఒక టాస్క్. అంటే అది ఇవి 2 క్వశ్చన్స్లో ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే క్రిటిక్స్ నుంచి వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి క్యాప్చరింగ్ వచ్చింది, నేచురల్ వెదర్స్ని షూట్ చేశాం కాబట్టి అది అప్లాస్ ఎక్కువ వచ్చింది, అది వెరీ హ్యాపీ. కానీ సార్ నేచర్ గురించి మనము ఎంత తీసుకుంటున్నా కానీ ఇంకా ఇస్తూనే ఉంటుంది ఆ బ్యూటీ అనేది కూడా. సో అంటే తరగని బ్యూటీ అనేది కూడా ఇస్తూ ఉంటుంది. సో అంతటి బ్యూటీగా అనిపించింది నేపాల్గంజ్లోనేనా లేకపోతే వేరే ఫారెస్ట్లలో కూడా కనిపించిందా? మనకు ఎక్కువ అంటే నేపాల్గంజ్ కొంచెం డ్రై ఏరియా ఉంటుంది, మనకు ఎక్కువ బ్యూటీ ఇచ్చింది వచ్చేసి రంపచోడవరం గుడిసే ప్లేస్. ఆ ప్లేస్ ఏంటంటే లైక్ పైకి వెళ్ళిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్స్ ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది. సో దాంట్లో మేము షూట్ చేసిన టైంలో ఏంటంటే లైక్ రైనీ సీజన్లో షూట్ చేసాం. రైనీ సీజన్లో మేము మిడ్ డేలో షూట్ చేసాం, అది 2 o'clock అట్లా. బట్ అది ఆ టైం మీరు చూస్తే ఆ విజువల్ చూస్తే మార్నింగ్ 6 o'clock 5 o'clock తీస్తే ఎలా ఉంటుంది అంటే ఆ సన్ రేజ్ అనేది లేదు అక్కడ. సో ఆ బ్యూటీ అనేది ఇస్ డిఫరెంట్, ఆ స్ప్రింకిల్ పడడం, వాటర్ స్ప్రింకిల్ పడడం, మిస్ట్, ఇవన్నీ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ గుడ్సే. ఓకే సార్, లైట్స్ ఏమన్నా యూజ్ చేశారా దీనికి? దీనిలో నేచురల్ వైల్డ్ లో మీన్ ఫారెస్ట్ లో ఉన్న దగ్గర ఎక్కడా లైట్స్ వాడలేదు, ఓన్లీ హోటల్లో ఉన్న ఒక ఎపిసోడ్ ఉంటుంది తను కిడ్నాప్ చేసే కంటే ముందు, అక్కడ మాత్రం కొన్ని లైట్స్ యూజ్ చేసాం. రిమైనింగ్ ఫారెస్ట్ లో యూజ్ చేసింది ఎక్కడ కూడా లైట్ యూజ్ చేయలేదు, నేచురల్ లైట్ లో షూట్ చేసాం, దాన్ని బౌండ్ చేసుకొని. అందుకే మనకు టైం కూడా ఎక్కువ తీసుకుంది. ఆ సోర్స్ ని నేచురల్ లైట్ ని సోర్స్ చేసాం కాబట్టి ఆ ఫేస్ లైట్ దాంతో వర్కౌట్ అయింది కాబట్టి ఎవ్రీ 2 hours కి చేంజ్ చేసేవాళ్ళం, అట్లా కూడా టైం స్పాన్ ఎక్కువ అయింది. సార్ ఒకవేళ యూజువల్గా లైట్స్ అనేది యూజ్ చేసింటే ఫారెస్ట్లో అట్లా, సో ఇంత టైం స్పాన్ అనేది తగ్గే అవకాశం ఏమన్నా ఉండేదా? అట్లా ఏం లేదు, టైం స్పాన్ తగ్గుతుంది అంటే మనం ఏదైనా కూడా సన్ లైట్ ని బేస్ చేసుకొని చేస్తాం, అయితే ఒకటి ఫేస్ లైట్ కి వర్కౌట్ చేస్తాం, లేదంటే బ్యాక్ లైట్ కి వర్కౌట్ చేస్తాం. సో ఆపోజిట్ లైటింగ్ మనం చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంకి వెళ్ళినప్పుడు ఏంటంటే లైట్స్ ఉంటే కొంచెం లిటిల్ బిట్ ఫాస్ట్ అవుతుంది, బట్ ఈ డెన్సిటీ రాదు, మనకు ఒరిజినల్ గా ఉన్న బ్యూటీ అనేది రాదు. ఎందుకంటే మన ఫారెస్ట్ లో లైట్అప్ చేయడం అనేది ఇంపాసిబుల్, అంత వైడర్ షాట్ లో చేయడం. కాంపాక్ట్ షాట్ కి ఓకే, ఎందుకంటే ఈ చిన్న బడ్జెట్ మూవీస్ కి ఏంటంటే మనకు కాంపాక్ట్ లైటింగ్స్ ఉంటాయి, కాంపాక్ట్ ఉంటాయి కాబట్టి దాన్ని కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. అందుకని చెప్పేసి నేచురల్ లైట్కి వెళ్ళాము ఈ మూవీలో. ఓకే సార్, ఇప్పుడైతే ప్రజెంట్ క్రిటిక్స్ అందరి దగ్గర నుంచి కూడా ద బెస్ట్ అప్లాస్ అనేది కూడా వస్తుంది.
అంటే వేరే ఫిలిం ఫెస్టివల్స్కి పంపిస్తున్నా కానీ అక్కడి నుంచి అఫీషియల్ సెలెక్షన్స్ అనేది కూడా వస్తుంది. ఇది వెరీ హ్యాపీ, ఎందుకంటే మనం చేసిన వర్క్కి అప్లాజ్ రావడం అనేది ఈజ్ అ గ్రేట్ థింగ్. సో ఆ విషయంలో టీం అందరు కూడా వెరీ హ్యాపీ. క్రిటిక్స్ కానీ ఇప్పుడు మనకి ఇచ్చిన తెలుగులో ఇచ్చిన అందరు క్రిటిక్స్ కూడా అబోవ్ 2.5 అండ్ మ్యాక్సిమం ఆఫ్ 3.5 ఇచ్చారు. అది చూసినప్పుడు ఏంటంటే ఈ జర్నీ అంతా కూడా ఒక సెకండ్లో మాయమైపోతా ఉంది. Yeah. సో ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ బిఫోర్ దిస్ సమీరం అని చెప్పేసి ఒక మూవీ చేశారు కదా సార్. అవును. సో మరి ఆ మూవీ నుంచి దెన్ ఈ మూవీ ఎట్లా జరిగింది ఆ జర్నీ అనేది కూడా? నేను సమీరం ఇట్స్ ఆల్మోస్ట్ 6 years బ్యాక్ షూట్ చేసాము. అదంతా థాయిలాండ్లో షూట్ చేసాము. ఒక 70% థాయిలాండ్లో షూట్ చేసాము, ఒక 30% హైదరాబాద్లో షూట్ చేసాము. అది ఇట్స్ అ లవ్ స్టోరీ. యా. దాని తర్వాత ఏంటంటే నేను కమర్షియల్స్ ఎక్కువ ఫోకస్ చేశాను. బాంబే వెళ్ళి యాడ్ షూట్ చేయడము ఇది. దాని తర్వాత మళ్ళీ ఒక హిందీ ఒక 3-4 మూవీస్ చేసాము. ఇప్పుడు రిలీజింగ్లో ఉన్నాయి. సంత్ తుకారం ఇప్పుడు రిలీజింగ్లో ఉంది. సో దాని తర్వాత మళ్ళీ తెలుగు చేద్దాము అనుకున్నప్పుడు వీళ్ళు అప్రోచ్ అవ్వడము, దాని తర్వాత నేచర్కి కనెక్టివిటీలో ఉండడం వల్ల దీనికి కొంచెం టైం స్పేస్ కూడా కావాలి అనుకున్నాం. ఫస్టే అనుకున్నామే ఒక 3 yearsలో కంప్లీట్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ ఇది. అంటే డిఫరెంట్ లొకేషన్స్ ఆ వెదర్ని క్యాప్చర్ చేయాలి కాబట్టి 3 years అనుకున్నాము. అది కాస్త 6 years అయ్యింది. బట్ ఇట్స్ వెరీ హ్యాపీ. ఈ మధ్యలో కమర్షియల్ చేసాము, ఒక 4-5 మూవీ చేసాము. బ్యాక్ టు బ్యాక్ రిలీజింగ్లో ఉన్నాయి ఇప్పుడు. ఓకే సార్, కమర్షియల్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ కమర్షియల్స్ సార్? అడ్వర్టైజ్మెంట్స్, Advertisements బ్యూటీ ప్రోడక్ట్స్, ఎవ్రీథింగ్. అవన్నీ కూడా మనకు బాంబే బేస్లో వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రతి దానికి ఒక కమర్షియల్ షూట్ చేయాల్సి వస్తుంది. మన మూవీలో అయితే 2 hours కాన్సెప్ట్ చెప్తాము, దాంట్లో 2 minutes 1 minute కాంటెంట్ చెప్పాలి. సో ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్ అనమాట. సార్ చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మనం టీవీలో చూసే ఒక 30 seconds యాడ్ దాని ఉంటుంది కదా సార్, యూజువల్గా ఎన్ని డేస్ తీసుకుంటారు సార్ అట్లా షూట్ పర్పస్గా మొత్తంగా? ఇది వచ్చేసి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ప్రీ ప్రొడక్షన్లో. ఎందుకంటే వాళ్ళ టోటల్ కంటెంట్ ప్రోడక్ట్ కంటెంట్ని కూడా ఒక 1.5 minute లోపల క్లోజ్ చేయాలి. 30 secondsకి మళ్ళీ షార్ట్ కట్ చేయాలి. సో దీనికంటే ప్రీ వర్క్ ఎక్కువ జరుగుతుంది. షూట్ వచ్చేసి 2-3 days జరుగుతుంది. 2-3 daysలో జరుగుతుంది. పెద్ద ఆర్టిస్ట్ అయినప్పుడు 3-4 days అట్లా 5 days అట్లా జరుగుతుంది. బట్ మాక్సిమం డేస్ అంటే 2 daysలో కంప్లీట్ అవుతుంది. మేజర్ కంటెంట్ అంటే 30 seconds, దాన్ని 1.5 minute చేసి 30 seconds తర్వాత చేస్తాం. అది సరే, ఎవరైనా పెద్ద స్టార్స్ అనేది ఇంక్లూడ్ అయ్యారంటే ఆ షూట్ డేస్ కానీ ఉండే క్రూ కానీ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? యా, డెఫినెట్లీ అండి. అంటే స్పాన్ పెరిగిపోతుంది. ఆర్టిస్ట్ వచ్చినప్పుడు ఆ టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ వాళ్ళకు కొంచెం కేరింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి టైం పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం క్రూ కూడా పెరిగిపోతుంది. ఓకే సార్, ఏ ఆర్టిస్ట్లతో ఏ స్టార్స్తో చేశారు సార్ మీరు? స్టార్స్తో చాలా మందితో చేసాము. రీసెంట్గా జాన్ అబ్రహం గారితో ఒక షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ చేసాము. డాక్యుమెంటరీ ఏంటంటే లైక్ ఈ బ్లైండ్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళకి రిలేటెడ్గా తను హోస్ట్ చేశాడు కంప్లీట్ డాక్యుమెంటరీని. ఇది వర్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది వీళ్ళది. సో దీనిలో ఏంటంటే వాళ్ళు పిక్ చేసేసి ఎవరైనా మనం ఇంటిమేట్ చేసినా కూడా, సో ఇక్కడ వీళ్ళకి చెవులు వినబడవు లేకపోతే కళ్ళు కనబడవు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు వాళ్ళు పిక్ చేసేసి వాళ్ళే అకామిడేషన్ ఇచ్చేసి వాళ్ళ క్రాఫ్ట్ నేర్పిస్తారు. సో వాళ్ళు నేర్పించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఓన్గా ఎర్న్ చేస్తారు. సో బుక్స్ ప్రింటింగ్ చేయడం, బుక్స్ బైండింగ్ చేయడము, లైక్ ఆడియో నోట్స్ ప్రిపేర్ చేయడము, స్టిక్స్ చేయడము, ఇలాంటి కొన్ని, అంటే తర్వాత క్లాతింగ్ చేయడము మిల్లింగ్లో, ఇలాంటివన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ఇండివిజువల్గా వదిలేస్తారు వాళ్ళని. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. సో దానికి జానాబ్రహం చేసి వెరీ హ్యాపీ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ ఈ మంత్ ఎండింగ్ లోపల స్ట్రీమింగ్ అవుతుంది అది. కానీ యూజువల్గా అలాంటి పర్సన్స్ ఎర్న్ చేయడం అనేది దట్ వాస్ అనే డిఫరెంట్ థింగ్. అంటే వాళ్ళకి సొంతంగా ఎర్న్ చేసుకోవడం అనేది నిజంగా ఆ కాన్సెప్ట్ చెప్తుంటేనే చాలా బాగుంది సార్. దాన్ని ఒక డాక్యుమెంటరీగా తీశారంటే, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్బుల్ట్గా ఒక లైక్ ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఆర్ట్ ఉంటుంది. సో అందులో గాడ్ అనే తను మనకి మనిషిని ఇచ్చినప్పుడు మనకు అన్ని ఇచ్చాడు, మనకు హిడెన్గా ఉంటుంది. బట్ వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎక్స్టర్నల్గా ఒక హైలైట్ పాయింట్ ఉంటుంది. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, డెఫినెట్లీగా వాళ్ళు వస్తారు. ఎందుకంటే మనకంటే ఎక్కువ కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏ వర్క్లో మనం ఒక వర్క్ని ఒక 2 daysలో నేర్చుకుంటే వాళ్ళు ఒక 1 dayలో నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అట్లా ఉంటాయి. సో ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ అనమాట అది. ఓకే సార్, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కమర్షియల్స్ అండ్ అలాగే మూవీస్? ఏంటి యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ ఏంటంటే మనకు మూవీ వచ్చేసరికి ఒక 2 hours ఉంటుంది. 2 hours మనం లైఫ్ స్టోరీని చెప్తాము. కమర్షియల్కి వచ్చేసరికి ఏంటంటే 30 seconds చెప్పాలి.
టైం స్పాన్. సో అదే వేరియేషన్, రిమైనింగ్ అంతా బ్యూటీ మూవీ కంటే కూడా దాంట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాము కాబట్టి ఈ ఓన్లీ టైం దేనిలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది? కమర్షియల్లో ఎక్కువ ఉంటుంది. కమర్షియల్ ఎక్కువ, ఎందుకంటే మన 30 seconds లోపల మొత్తం దాని లైఫ్ స్పాన్ చూపించాలి. రైట్. ఇక్కడ మనకు 2.5 hours ఉంటుంది, 2.5 hours లోపల మనం లైఫ్ స్పాన్ చూపిస్తాం. సో ఆటోమేటిక్ ఏంటంటే ఎప్పుడైతే మన టైం తగ్గుతూ ఉంటుందో కేర్ పెరుగుతూ ఉంటుంది, ఛాలెంజెస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అవును. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఎక్కువ రైటర్స్ డైరెక్టర్స్కి చాలా టాస్క్లు ఉంటాయి. సో ఒక లైఫ్ స్టోరీని 2 hours నుంచి మళ్ళీ 30 secondsకి చేయాలి అంటే చెప్పి ప్రీ వర్క్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి అది ఎక్కువ ఉంటుంది. అది వేరియేషన్, అంతే, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఓకే. సరే, ఎవరినన్నా బ్యూటీగా చూపించాలంటే సినిమాటోగ్రఫర్ వల్లే సాధ్యమని చాలా మందిని అంటూ ఉంటాము. మరి ఇలాంటి ఫీల్డ్లోకి సో మీరు ఎంట్రీ అనేది ఎలా జరిగింది? నేను యాక్చువల్గా నేను ఒక ఫోటోగ్రఫీ అనేది నా హ్యాబీ ఉండేది. సో దాన్ని ఇప్పుడు ప్రొఫెషన్ అయ్యింది. సో అట్లా చిన్నప్పటి నుంచి ఒక 7th 8th స్టాండర్డ్ నుంచి ఫొటోస్ తీయడము, డెవలప్ చేసి దాన్ని పోర్ట్రైట్ చేసిన తర్వాత మళ్ళీ చూడడము ఇట్లా ఉండేది. సడన్గా ఒకసారి హైదరాబాద్ రావడం, హైదరాబాద్ వచ్చేసిన తర్వాత దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను న్యూస్ ఫీల్డ్లో వర్క్ చేశాను, సిటీ కేబుల్లో యాజ్ ఏ కెమెరామెన్గా. ఎక్కడ సార్ ప్రాపర్? కరీంనగర్ నుంచి బిలాంగ్ చేసి, కరీంనగర్ దగ్గర ఒక పూడూరు అని ఒక విలేజ్ ఉంటుంది. విలేజ్లో నా ఎడ్యుకేషన్ అంతా కరీంనగర్, అంటే మేము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అది. సో ట్రావెల్ చేసి అక్కడ చేసేవాళ్ళం. అట్లా హైదరాబాద్ వచ్చేసిన తర్వాత సిటీ కేబుల్ నుంచి ఒక మూవీ ఆపర్చునిటీస్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం, అక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ అయిందండి. ఓకే. సో ఫస్ట్ మూవీ అంటే, సో కెమెరా అంటే ఇంత పెద్ద కెమెరాస్, సినిమాలో ఇంత పెద్ద కెమెరాస్ ఉంటాయని చూసిన సందర్భం ఎప్పుడు? అది నేను ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా నేను ఎక్కువ దీనిపైనే సెర్చ్ చేసేవాడిని. సో అప్పుడంటే ఇంత టెక్నాలజీ అది లేదు కాబట్టి పేపర్ వచ్చేది, తర్వాత షూట్స్ జరిగేవి డిస్ట్రిక్ట్స్లలో. హైదరాబాద్ వచ్చినప్పుడు షూట్ జరిగినప్పుడు అట్లా చూసేస్తే ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది. నేను ఫస్ట్ లైక్ చూసింది ఏంటంటే సినిమా పేరు గుర్తురావట్లేదు, బట్ అంత ఫిలిం ఫార్మాట్లో ఉండేది. ఫిలిం రీల్స్ దాంట్లో ఉండేది. సో అట్లా ఎక్కువ చూసాను. ఎట్లుంది సార్, మీరు రీల్స్ చూసారు, అలాగే ఇప్పుడు డిజిటల్ కార్డ్స్ చూస్తున్నారు, ద ఎవల్యూషన్ ఆఫ్ ద కెమెరాస్. టెక్నాలజీ అప్డేట్ అయింది, ఇట్స్ వెరీ హ్యాపీ. బట్ ఏంటంటే ఈ టెక్నాలజీ అప్డేట్ అయిపోయిన తర్వాత కేరింగ్ అనేది తగ్గిపోయింది. ఎస్, అంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది. ఇంతకుముందు ఏంటంటే మనకు ఒక 400 feet క్యాన్ ఇచ్చేవాళ్ళు, లైక్ 4 minutes రన్అట్ అయ్యేది. అది 4 minutes రన్అట్ అయినప్పుడు అంటే ప్రతి షాట్ని అంతా క్యాల్కులేటెడ్గా షూట్ చేసేవాళ్ళు. ఒక క్యాన్ వచ్చేసి లైక్ 7,000 8,000 rupees ఉండేది, అంటే 4 minutesకి అంత ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనకు చిప్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏంటంటే కేరింగ్ లేదు, చేస్తున్నారు మళ్ళీ ఫార్మాట్ చేస్తున్నారు, లేదంటే లార్జ్ అవుతుంది, టీబీస్ ఉంటున్నాయి ఇట్లా. అప్పుడు ఏంటంటే ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు కూడా అట్లా వర్క్ చేసేవాళ్ళు, ఎందుకంటే 1 more అనేది నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు బాటిల్ ఏదైనా మిస్ అయిందా, మళ్ళీ చేద్దాం ఇంప్రూవైజేషన్. అప్పుడు ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా అందరూ కూడా కేరింగ్గా ఉండేవాళ్ళు. రిహార్సల్స్ ఎక్కువ అయ్యేవి, సో బడ్జెట్ కూడా కంట్రోల్లో ఉండేది. ఫస్ట్ రిహార్సల్స్ అయిన తర్వాత కెమెరా ముందుకు వస్తుంది. రిహార్సల్ అయిన తర్వాత ఫస్ట్ రిహార్సల్ 2-3 రిహార్సల్ కెమెరా పెట్టి కూడా రిహార్సల్ చేసేసి థర్డ్ టేక్ చేసేవాళ్ళు. సో ఆటోమేటిక్గా అక్కడ అది వచ్చేసింది. ఇప్పుడు అట్లా కాదు, రిహార్సల్ అనేది టేక్లోనే అవుతుంది. అది బాగొచ్చిందంటే ఓకే, లేదు అనుకుంటే మళ్ళీ అంటే దీన్ని కూడా చాలా మంది అడాప్ట్ చేసుకుంటే. రిమైనింగ్ అంతా ఫిలిం ఇస్ అ డిఫరెంట్, డిజిటల్ ఇస్ అ డిఫరెంట్. ఫిలిం అనేది మనకు లైఫ్ లాంగ్ ఆ కలర్స్ కానీ ఆ షేడ్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఈ డిజిటల్కి వచ్చేసిన తర్వాత అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ పెరిగిపోయాయి, కొంచెం బ్యూటీ అనేది పెరిగింది. బట్ ఇది ఒక్కటే వేరియేషన్ అంతే, రిమైనింగ్ అంతా ఇట్స్ గుడ్. సార్, చాలామంది కెమెరామెన్స్ కానీ ఈవెన్ డైరెక్టర్స్ కూడా జనరేషన్కి తగ్గట్టు ఎవాల్వ్ అవుతూ రావాలి. సో ఎవరైతే ఎవాల్వ్ అవ్వలేకుండా వచ్చిపోయారో అక్కడే ఆగిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ నెక్స్ట్ టెక్నాలజీని క్యాచ్ చేయాలనుకున్నా దాని తగ్గట్టు యాజ్ ఏ సీనియర్ సినిమాటోగ్రఫర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే ఒకటే అండి, మనం టెక్నాలజీని అప్డేట్ అవ్వాలి ఎవ్రీ టైం. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు ఫింగర్ టిప్స్ వచ్చేసాయి. ఏ కెమెరా కొత్త లాంచ్ అయినా కూడా దాని వీడియోస్ కానీ, దాని రివ్యూస్ కానీ, టెక్నాలజీ కానీ మనం ఒకసారి మొబైల్లో సెర్చ్ చేసేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 2C కెమెరా నుంచి యారీకి వచ్చిన తర్వాత దానికి దీనికి ఏం అప్డేషన్స్ ఉన్నాయనేది మనం ఫిజికల్గా వెళ్ళి చూసేవాళ్ళం. చూసి వాళ్ళు చేసిన వాళ్ళని అడిగేసి అది నేర్చుకోవడానికి టైం స్పాన్ ఎక్కువ పట్టేది. ఇప్పుడు అలా లేదు, ఒక కెమెరా లాంచ్ అయినాక 15 seconds లోపల మీకు మొబైల్లో అవైలబిలిటీ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిదాన్ని మనం అప్డేట్ చేసుకొని ముందుకెళ్లాల్సిందే. సో మనకి ఇప్పుడున్న ఆపర్చునిటీలో ఏంటి, ఇంత ఫాస్ట్ ఇంటర్నెట్ వస్తున్నప్పుడు ఏంటంటే అప్డేషన్ అవుతుంది. ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా అంత ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళని క్యాచ్ చేయాలంటే మనం వాళ్ళకు డబుల్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఆ టెక్నాలజీని క్యాచ్ చేసుకుంటూ మరి ముందుకెళ్ళిపోతుంది మెయిన్గా. ఓకే సార్, అంటే మీరు వర్క్ చేసిన వాళ్ళల్లో ఎక్కువగా హీరోయిన్స్ మీకు ఫ్రేమ్ పెట్టగానే సూపర్ అనిపించిన వాళ్ళు ఎవరు సార్?
అట్లా ఏం లేదు, అంటే మనం కంటెంట్ రిలేటెడ్గా ఫ్రేమింగ్ చేస్తాము. ఒక్కొక్క కంటెంట్కి ఒక్కొక్క బ్యూటీని, కొంచెం కొన్నింటికి డార్క్ షేడ్ ఉన్న అమ్మాయిలు బ్యూటీగా ఉంటారు, కొన్నింటికి బ్యూటీ ఉంటాయి. అట్లాంటి ప్రతి ఆర్టిస్ట్ని మనం అంతే బ్యూటీగా ట్రీట్ చేస్తాము కంటెంట్ బేస్డ్లా. కొన్నింటికి రగ్గుడు అవసరం ఉంటుంది, ఆ రగ్గుడు వచ్చినప్పుడు అంటే దానికి రిలేటెడ్గా మనం మేకవర్ చేస్తాము, మన ఫ్రేమింగ్ కూడా అలా ఉంటుంది. ప్లస్ ఎవ్రీ ఆర్టిస్ట్ మేజర్ ఏంటంటే గ్లామర్తో కాదు, పర్ఫార్మెన్స్ తోటి ఇంపార్టెంట్. సో దాన్ని క్యాలిక్యులేట్ అని చెప్పి అందరూ ఈక్వల్, అట్లా ఏం లేదు, అంటే వీళ్ళు బాగున్నారు వాళ్ళు బాగాలేదు అనేది ఏమి ఉండదు, డిపెండింగ్ ఆన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే వస్తుంది. ఓకే, అంటే రగ్గుడు దీని గురించి చెప్పారు కదా సార్. యూజువల్గా కొన్ని ఫ్రేమ్స్లలో కూడా డల్గా చూపించడము, అంటే మన బందీ మూవీ విషయంలో సో కొంచెం డిగ్రేడ్ అయినట్టు, సో అంటే ఆ కలరింగ్లో కానీ కొంచెం ఆ కలర్ ప్యాలెట్ విషయంలో ఇట్లా జరిగింది కదా, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? యాక్చువల్ ఏంటంటే మనం నేచర్లో షూట్ చేసినప్పుడు నేచర్ ఇస్ ఎ బ్యూటీ, మనకు నేచర్ ఇచ్చే బ్యూటీ ఇంకా వేరే ఎక్కడా ఉండదు. బట్ మనం దీంట్లో ఏం చేసామంటే డిగ్రేడ్ చేసాం, దట్ యాజ్ పర్ క్యారెక్టరేషన్. ఇప్పుడు మనం హోటల్లో ఉన్నప్పుడు తను బ్యూటీగా ఉంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు, ఆ ఫ్రేమ్స్ కూడా అన్ని బ్యూటీగా కనపడతాయి. బట్ ఎప్పుడైతే ఫారెస్ట్లోకి వస్తాడో మొత్తం లైట్ డల్లోకి వెళ్తుంది, అంటే లైట్ గ్రే అట్లా యూజ్ చేసాం. ఎందుకంటే తను పడే కష్టాన్ని మనం ఫ్రేమింగ్ ద్వారా కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి ఒక చేసాం. అందుకని చెప్పి దాంట్లో బ్యూటీని మనం డల్ చేసాం, ఆల్మోస్ట్ ఒక 50-60% గ్రేడ్ కూడా డల్ గ్రేడ్ చేసాం. అందుకే మీకు ఎక్కడ కూడా గ్రీనరీ అది కనపడదు. మీకు లాస్ట్ ఫ్రేమ్లో ఎప్పుడైతే అతను సన్ రైజ్లో వెళ్తూ ఉంటాడో అది మళ్ళీ బ్యూటీగా ఉంటుంది, ఎందుకంటే అప్పటి వరకు తన క్యారెక్టరేషన్లో చేంజ్ వచ్చి ఉంటుంది. అంటే నేచర్ మనకి ఏమిస్తుంది, మనకు నేచర్ ఏమిస్తుంది అనే డిపెండెంట్లుగా జరిగిన కంటెంట్ కాబట్టి దాని గురించి అని చెప్పి కొంచెం డస్కీగా వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, యూజువల్గా అంటే ఆడియన్స్ మూడ్ని కూడా దాని తగ్గట్టు సెట్ చేసి ఇచ్చాను సార్. ఎస్, ఎందుకంటే మనం చూసినప్పుడు కూడా ఆడియన్స్ ఒక బ్యూటీ హ్యాండ్సమ్ బ్యూటీగా చూపిస్తూ మనం డల్ కంటెంట్ లేకపోతే ఇది చూపించినప్పుడు ఏంటంటే ఆడియన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, విజువల్స్ ఏమో ఇంత బ్యూటీగా ఉన్నాయి, కంటెంట్ ఏమో డల్గా వెళ్తుంది అనే సీక్వెన్స్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏంటంటే దీనిలో పర్టికులర్గా ఎందుకంటే సింగిల్ ఆర్టిస్ట్ మనకు ఒక 4-5 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మనం కొంచెం బ్యూటీకి వెళ్ళొచ్చు, సింగిల్ క్యారెక్టర్ కాబట్టి దాన్ని అడాప్షన్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఆ వేరియేషన్ వచ్చేసింది అనుకుంటే ఆడియన్ డైజెస్ట్ చేసుకోలేదు, అందుకని చెప్పేసి ఆ ఫారెస్ట్ని కొంచెం డస్కీలో షూట్ చేసాము. ఓకే, అండ్ బందీ మూవీ గురించి అయితే బోల్డ్ అని విషయాలు మాట్లాడుకున్నాము. సో వాట్స్ నెక్స్ట్ సార్, ఏం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మీ దగ్గర నుంచి? ఒక 2-3 పైప్లైన్లో ఉన్నాయి, బట్ నెక్స్ట్ ఏంటంటే వెయిటింగ్ ఫర్ సంత్ తుకారం రిలీజింగ్లో ఉంది. సో అది ఒక డివోషనల్ ప్యాలెట్లో షూట్ చేసింది. సో సుబోధ్ బావే మరాఠీ ఆర్టిస్ట్, తను లీడ్ చేశాడు, అండ్ సంజయ్ మిశ్రా అండ్ అరుణ్ గ్రోవెల్ వీళ్ళందరూ కీ రోల్స్ చేశారు. దాని గురించి వెయిటింగ్, మేబీ ఈ మంత్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుతుంది. హిందీ సార్? హిందీ ఆర్ మరాఠీ? హిందీ కంప్లీట్. ఎస్, కంప్లీట్ హిందీ. ఓ నైస్ సార్. అండ్ ఇంకా ఇలాంటి బోల్డ్ అయిన మూవీస్ అనేది కూడా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి.